వ్రాయించినటువంటి కీర్తన 8వ కీర్తన. దేవుని యొక్క ప్రభావము గురించి, ఆయన మహిమను గురించి వివరిస్తున్న కీర్తన. అలాగే మనుష్యుని యొక్క స్థాయి ఎటువంటిదో, మానవుని యొక్క బలహీనత ఎంతో, దానిని గురించి కూడా వివరిస్తున్న కీర్తన ఇది. ఈరోజు కొద్ది విషయాలు ఈ కీర్తన భాగం నుంచి విని దానితో మనం కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాం. 2 సందేశాలు ఉండవు, ఈరోజు ఒకే సందేశము. ఈ కీర్తన నుంచి మనము కొద్ది విషయాలు ధ్యానించి కూడికను ముగించుకుందాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరుచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. దేవుడు ఆయన గొప్పతనము గురించి మనము ఆలోచన చేసినప్పుడు, దేవుడు ఎంత గొప్పవాడో మనకి అర్థమవ్వాలి అంటే, ఆయన ఎంత ప్రభావము గలవాడో మనకు అర్థమవ్వాలంటే ఆకాశము వైపు చూడాలంట. దేవునికి స్తోత్రం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరుచువాడా. దేవుడు ఎంత గొప్పవాడో మనము ఈ సృష్టిని చూసినప్పుడు, దేవుడు సృజించిన ఆకాశమును చూసినప్పుడు, దేవుడు సృజించిన భూమిని చూసినప్పుడు ఆయన ఎంత గొప్పవాడో అర్థమవుతుందంట. హౌ గ్రేట్ ఈజ్ హీ. ఎంత గొప్పవాడండి ఆయన. మొన్న సాయంకాలమున సూర్యుడు అస్తమించిన తర్వాత అక్కడ మెట్ల మీద నిలబడి పాస్టమ్ గారు నేను ఊరికే అటు గ్రౌండ్ వైపు చూస్తూ ఉన్నాం. ఆ సూర్యుడు అస్తమించిన వేళ ఆకాశం ఇంకొంచెము, ఎక్కడో కొంచెము ఆ ఎరుపు మాత్రము అక్కడ కనపడుతుంది అస్తమించిన వైపు. ఇంకా వెలుగు ఒక మాదిరిగా ఉన్నది. అంతలోనే ఒక్క చుక్క, మనం చుక్క అంటాం కదా, నక్షత్రం బాగా మెరుస్తుంది. ఒక్కటే. చూడండి, సూర్యుడు ఇంకా పూర్తిగా అస్తమించలేదు, ఆ వెలుగు ఇంకా పూర్తిగా పోలేదు, అప్పుడే అది కనపడుతుంది. అది తప్పించి ఆకాశం మొత్తంలో అంటే మా కళ్ళకి కనిపించేంత మేరకు ఏది లేదు కదా అని చెప్పి అంటే నేనన్నాను, అన్నీ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నక్షత్రాలు అన్నీ ఉన్నాయి, చుక్కలన్నీ ఉన్నాయి. కాకపోతే ఇంకా ఈ వెలుగు, ఈ సూర్యుని యొక్క వెలుగు, ఆ వెలుగు ఇంకా కొంచెము మరుగయ్యే కొద్దీ నీకు 1, 2, 3, 4 ఇక నువ్వు లెక్క పెట్టలేవు, చూడు వరుసనే కనబడతాయి అని నేనన్నా. అని మాట్లాడుతూనే ఉన్నాం. ఆ ఒక్కటి బ్రైట్గా కనిపిస్తున్నటువంటి ఆ చుక్కకి ప్రక్కనే 4, 5 కనబడటం మొదలైనవి. ఇంకొంచెం మాట్లాడుతూనే ఉన్నాం. ఇప్పుడు లెక్క పెట్టన్నాను. ఇక ఎంత స్పీడ్ లెక్క పెడితే అప్పటికి ఒక 25, 30, ఇంకొంచెం ఇంకా 4 నిమిషాలు 5 నిమిషాలు ఆగి ఇప్పుడు లెక్క పెట్టంటే ఇక వల్ల కాదు. అవన్నీ అక్కడే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈ వెలుగు తగ్గే కొద్దీ అవి కనబడటం మొదలవుతూ ఉన్నాయి. ఈ వెలుగు ఎక్కువ ఉన్నంతసేపు ఆ వెనక ఎక్కడో కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ నక్షత్రములు కనబడాలి. వాటి వెలుగు కనబడాలంటే ముందు మనకి దగ్గరలో ఉన్న వెలుగు మరుగైపోవాలి. ఎంత అద్భుతమైన ఆకాశము,
ఎంత అద్భుతమైన సృష్టి! దేవుడు తన నోటి మాటతో ఈ సృష్టిని సృజించాడంట. దేవునికి స్తోత్రం. ఈ నక్షత్రములు, సూర్య చంద్ర నక్షత్రములన్నీ కూడా చెప్పండి ఎలా వచ్చినాయి అంటే, ఆయన కూర్చొని కష్టపడి గంటలు గంటలు ఎంతో శ్రమపడి చెమట కార్చి, అమ్మయ్యా ఎట్లాగో సూర్యుని చేశాను, అమ్మయ్యా ఇప్పుడు చంద్రుని చేశాను అని అనుకుంటున్నారా మీరు? జస్ట్ బై హిజ్ వర్డ్. దేవునికి స్తోత్రం. కేవలము నోటి మాట, తన వాక్కు చేత ఆయన ఈ సృష్టిని సృజించాడు. కలుగును గాక అందే ఆయన అన్నదంతే. మనము చూస్తున్న ఈ సృష్టి అంతటిని కూడా ఆయన 6 దినములలో చేసి ముగించాడని బైబిల్లో ఎన్నో చోట్ల లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి. జస్ట్ 6 days, 6 దినములలో దేవుడు తన సృష్టిని చేశాడు. 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. వారమునకు ఎన్ని రోజులు చెప్పండి? చెప్పాలండి? 7 days. 6 రోజులు ఆయన ఈ భూమి ఆకాశములను మనకి కనపడేదే ఆకాశం అనుకుంటాం మనము. మనకి తెలియని ఆకాశములు ఉన్నాయి, మనము వెళ్ళలేనంత ఆకాశములు ఉన్నాయి, మహాకాశములు ఉన్నాయి. భూమి మాత్రము ఒకటే. దేవునికి స్తోత్రం. దేవుడు భూమి ఆకాశములను సృజించాడంట. మనము భూమి మీద ఉన్నాము గనక దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనలను ఆయన సృజించి మనను భూమి మీద పెట్టాడు గనక భూమి అని అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. భూమి తర్వాత మిగతా వాటన్నిటిని ఆకాశములు, భూమి ఆకాశములను సృజించిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ప్రియులారా, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరుచువాడా. ఈ సృష్టికి ఉన్న మహిమంతా ఎవరిదండి? అది ఈ సృష్టిని మనము చూస్తున్నప్పుడు, ఈ భూమి ఆకాశమును చూస్తున్నప్పుడు దానికి ఉన్న మహిమ ఎవరి మహిమ? అది దేవునికి చెందిన మహిమ. 19వ కీర్తనలో మొదటి వచనంలో ఏముంటుంది ఒకసారి చూడండి. ఆకాశములు ఎవరి గురించి మాట్లాడుతారంట? ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఆగుదాం అక్కడ. ఆకాశములు దేవుని మహిమను, ఎవరి మహిమ? దేవుని మహిమ. మనము సూర్యుని మహిమ, చంద్రుని మహిమను చూస్తూ ఉండగా అవేం చెప్తున్నాయి అంటే, ఈ మహిమను మాకు ఇచ్చిన మహిమ గల దేవుడు ఉన్నాడు. అటువైపు చూడండి. హల్లెలూయా. ప్రతి వస్తువుకి ఒక మహిమ ఉన్నది. సృజించబడిన సమస్తమునకు కూడా మహిమ ఉన్నది. మనుషునికి కూడా మహిమ ఉన్నది. ఈ మహిమ గలవన్నీ సృజించినటువంటి వాడు ఎవరంట? ఆయన అసలు మహిమ గల దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ మహిమ కలిగిన ఇవన్నీ కూడా ఎవరి గురించి మాట్లాడుచున్నాయి, ఎవరి గురించి వివరించుచున్నవంటే, ఈ మహిమనిచ్చాడే సూర్యుడు ఏమంటాడో తెలుసా? నాకు ఇంత వెలుగు ఉన్నదంటే, నేను మండుచున్నానంటే, నేను ఒక అగ్ని గోళముగా ఉన్నానంటే, నా దగ్గర వేడి ఉన్నదంటే, నా దగ్గర వెలుగు ఉన్నదంటే చెప్పాలి. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఎవరిచ్చారు? ముక్కు, కళ్ళు, చెవులు, నోరు, చేతులు ఎవరిచ్చారు? పళ్ళు ఎవరిచ్చారు? చూడాలిటో ఎవరిచ్చారు? నవ్వుతున్నారేంటి? చెప్పండి, ఎవరిచ్చారు ఇవన్నీ? మనకంటూ ఒక మహిమ ఉన్నది అంటే ఇది ఎవరిచ్చిన మహిమ? అందుకే దేవుడు మహిమ గలవాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి. యేసయ్య ఎవరు? చెప్పాలి.
మహిమగల దేవుడు, మన దేవుడు మహిమగల దేవుడు, మహిమనిచ్చిన దేవుడు. మనము దేవుని యొక్క మహిమ కొరకు మనం సృజించబడ్డాం. దేవుడు మహిమగల దేవుడు గనుక ఆ దేవుణ్ణి నిత్యము మనం మహిమపరచవలసిన వారమై ఉన్నాం. ఏదో ఒక 2 పాటలు పాడేసి ఒక మనము 4 కాసేపు చప్పట్లు కొట్టి కాసేపు లేచి నిలబడి కాసేపు కూర్చొని అయిపోయింది అనుకోకూడదు. మనము ఎంతగా మహిమపరిచినా, ఎంత స్తుతులు పాడినా, ఎన్ని స్తోత్రములు చెల్లించినా చాలనే చాలదండి. చాలిదా? మనకి కష్టం గనుక మనం కొద్ది సమయం పెట్టుకొని, దేవా ఈ సమయం అందు నిన్ను మేము ఆరాధించడానికి వచ్చాం, నిన్ను పూజించడానికి వచ్చాం, నీకు నీ ఎదుట సాగిలు పట్టడానికి వచ్చాం, నీకు నమస్కారం చేయటానికి వచ్చాం ప్రభువా, ఈ కొద్ది సమయం చేస్తున్నాం, దయచేసి అంగీకరించని చెప్పి ముగించుకొని వెళ్ళిపోతున్నాం మనం. ఇంత ప్రభావం గల దేవుణ్ణి, ఇంత మహిమగల దేవుణ్ణి, నోటి మాట చేత, వాక్కు చేత సమస్తాన్ని సృష్టించిన దేవుణ్ణి, ఆయన్ని ఎంత మహిమపరిచినా మనం ఇంకా రుణస్థులమే, రుణస్థులమే, రుణస్థులమే కదా. కొన్నిసార్లు మనకి ఎలా ఉంటుందో తెలుసా? మనకి ఎవరైనా మేలు చేసినప్పుడు ఒకసారి థ్యాంక్స్ చెప్పి ఊరుకోబుద్ధి కాదు. అవునా? చేశారా మీరు ఎప్పుడన్నా అలాగా? ఎన్నిసార్లు చెప్పాలనిపించింది? థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి అంటాం అనుకోండి, లోపల ఏం చెప్పిందో తెలుసా? హృదయం సరిపోదంటది. అందుకని మళ్ళీ కాసేపు మాట్లాడి చాలా థ్యాంక్స్ అండి, మళ్ళీ లోపల మనసు ఏం చెప్పింది తెలుసా? సరిపోదంట. మనం ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తామంటే, ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారు అని ఎదుటి వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈ మాత్రం దానికి మీరు ఎందుకంటే అసలు అంతగా థ్యాంక్స్ చెప్తున్నారు, అంతగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు ఏంటి, చాలే అంటారు. వాళ్ళు అలసిపోతారు మన థ్యాంక్స్ని తీసుకోవడానికి. ఎందుకు ఇన్నిసార్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటున్నారు అని అంట. కానీ మనకున్న ఆ కొరత ఏమిటో తెలుసా? కొరత ఎంత చెప్పినా ఈ రుణం తీర్చుకోలేనని ఆ కొరతను బట్టి మనం థ్యాంక్ యూ అగైన్, థ్యాంక్ యూ అగైన్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ చెప్పడం నేర్పించండి పిల్లలకు కూడా. దేవుని స్తోత్రం. ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పించుకోండి మీరు కూడా. వాళ్ళకి నేర్పించడం కోసం థ్యాంక్స్ చెప్పమని అడగండి. రేపొద్దున్న దేవునికి థ్యాంక్స్ చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కరిష్మా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. అమ్మ వెళ్ళి నాకు అది ఆ షర్ట్ తీసుకురా అని చెప్పి అన్నాను అనుకోండి, ఆమె షర్ట్ తీసుకొచ్చి ఇచ్చింది అనుకోండి, అది పెద్ద విషయమే కాదు. ఇంట్లో పిల్ల బాధ్యత ఉంది, తండ్రి తల్లి చెప్పిన మాట వినాలి, చెయ్యాలి. అయినా కూడా ఒకసారి థ్యాంక్ యూ కరీష్ షర్ట్ తీసుకొచ్చినందుకు అని అన్నాను అనుకోండి, ఏమి నేర్పిస్తున్నాం? నేను థ్యాంక్స్ చెప్పక్కర్లా తండ్రిగా, కానీ థ్యాంక్స్ చెప్పడం ద్వారా థ్యాంక్ యూ చెప్పేటటువంటి ఆ బుద్ధి, కృతజ్ఞత బుద్ధి డెవలప్ అవ్వాలి లోపల. దేవునికి స్తోత్రం. అది డెవలప్ అవ్వకపోతే కొన్నిసార్లు చెప్పాల్సిన దగ్గర కూడా చెప్పరిక తినేసేసి మూతి తుడుచుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఒరే 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 ఇంటికి పిలిచి భోజనం పెట్టిన తర్వాత భోజనం చేసేసి శుభ్రంగా మర్చిపోయి, ఎందుకంటే ఆ బుద్ధి లోపల డెవలప్ అవ్వలా. థ్యాంక్ యూ చెప్పేటటువంటి ఆ ఆలోచన, ఆ విధానము లోపల పెరగలేదు కనుక అది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఏం చేశాడండి దేవుడు? ఏం చేశాడా? ముక్కు దగ్గర వేలు పెట్టుకుంటే అర్థమైంది ఏం చేశాడు దేవుడు. పెట్టుకోండి అందరూ ముక్కు దగ్గర వేలు. ఏం చేశాడు దేవుడు? చెప్పండి, ఏం చేశాడు దేవుడు? ఇంకా ఊపిరిచ్చాడండి. కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నాం? ఉన్నాడా పోయాడా అంటానికి ఏం చేస్తాం చెప్పండి? పెద్ద మిషన్ ఒకటి తీసుకొచ్చి, ఆ స్టెత్ కూడా అవసరంలా, మనమేం డాక్టర్లా, మనకేం తెలుసు అసలు? అది ఉన్నాడా పోయాడా అని చెప్పడానికి పెద్ద మిషన్ తీసుకొచ్చి పెట్టక్కర్లా, ముక్కు దగ్గర చేయి పెడితే చాలు. లేడండి. ఏంటి? లేడు. ఏం చేశాడు దేవుడు? నేను ఇంకా నీ ఊపిరిని లోపల ఉంచాడు. ఇంకా ఊపిరి వెళ్తా ఉంది. హాస్పిటల్కి వెళ్తే, అది కూడా ఐసీయూలోకి వెళ్తే టింగ్ టంగ్ టంగ్ అని రకరకాల సౌండ్లు వినపడతా ఉంటాయి మనకి.
ఆయన చూసుకొని మన గుండె స్పీడ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ మిషన్లు చూసి ఏంటో ఒకటి పైకి లెగుతూ ఉంటుంది, ఒకటి కింద పడుతూ ఉంటుంది, రెడ్ గ్రీను ఏదో ఒకటి అక్కడ సౌండ్లు వస్తూ ఉంటే ఉన్నట్టుండి సౌండ్ ఆగిపోయింది అనుకోండి, అమ్మో ఏదో అయిపోయిందేమో అని చెప్పి డాక్టర్ని పిలుస్తాం మనం. అదేదో చూపిస్తుంది. ఏ పాటి వారం దేవుడు ఎంత గొప్పవాడు. దేవుని బిడ్డలారా, మన జీవితం ఎలాగ ఉండాలి తెలుసా? మనము మన జీవితమే ఒక ఆరాధన అవ్వాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. 4 పాటలు పాడి 4 చప్పట్లు కొట్టి లేచి నిలబడి మోకరించి వెళ్ళిపోతే అయిపోలేదు ఆరాధన. మన జీవితమే ఆరాధన అయిపోవాలి. మన మనస్సు, మన చూపు, మన నడక, మన సమస్తము కూడా మనం ఒకటి వివరించాలి. భూమి ఆకాశములు వివరించినట్లుగా. అర్థమైందండి? అంతరిక్షము మాట్లాడుతున్నట్లుగా మన జీవితంలో ప్రతి కదలిక కూడా ఒకటి మాట్లాడాలి. దేవుడున్నాడు. ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నీ ప్రతి కదలిక ఏం తెలియజేయాలండి పక్కన వాళ్ళకి? దేవుడు ఉన్నాడు. ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, ఆ దేవుని స్తుతించాలి, ఆ దేవుని మహిమపరచాలి అనేటటువంటి జీవితంగా మన జీవితం మారిపోవాలి. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, నీవు మహిమగల దేవుడువయ్యా. ఎటు చూసినా నీ మహిమే కనబడుతుంది ప్రభువా. మీరెన్నిసార్లు దేవుని సృష్టిని చూసి ఆనందిస్తూ మహిమపరుస్తున్నారు దేవుణ్ణి. తోటి మనుషులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, పాస్టర్ గారిని బట్టి, పాస్టమ్మ గారిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించడం, సంఘ బిడ్డలందరిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించడం మాత్రమే కాదు, ఈ సృష్టిలో ఉన్న దేనిని చూసినా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. చూడు, ఇప్పుడు లెక్కబెట్టు, ఇప్పుడు లెక్కబెట్టు, ఇప్పుడు లెక్కబెట్టు. ఇక లెక్క పెట్టలే మనం. కోట్ల 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 నక్షత్రాలు ఉన్నాయి. వాటిని చేరుకోవడం అనేది సాధ్యపడదు. ప్రతి నక్షత్రం దగ్గరికి మనిషి వెళ్ళలేడు. ఏదో కొద్ది దూరం వెళ్ళి, అది కూడా దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి కొంత దూరం వెళుతున్నారు, వస్తున్నారు, ప్రపంచమంతా చాటిస్తున్నారు. ఓ మేము అక్కడికి వెళ్ళాం, మేము అంగారకుడి మీద కాలు పెట్టాం, మేము చంద్రుడి మీద కాలు పెట్టామని ఓ గొప్పగా ఆనందిస్తున్నారు. ఈ సృష్టి ఎంత గొప్పది, ఈ సృష్టి ఎంత విశాలమైనది, ఈ సృష్టి అంతా అంగారకుడేనా, ఈ సృష్టి అంతా చంద్రుడేనా, ఈ సృష్టి అంతా భూమేనా? మనిషికి అంతు చిక్కనంత ఉన్నప్పుడు మనం ఏదో ఆనందించాలి కదా. మరి ఏదో కొంత సాధించినప్పుడు కొంతైనా సాధించేవా లేదా చెప్పండి? దేవుడు సృజించిన ఈ సృష్టిలో కొన్నిటిని తెలుసుకోగలుగుతున్నాము గనక కనీసం దానిని బట్టి గొప్పలు చెప్పుకొని అతిశయపడి ఆనందించడము మంచిదే. అయితే వాటి అన్నిటి వెనక ఉన్న మహాశక్తివంతుడు స్వయంభవుడైనటువంటి దేవుణ్ణి, ఆయన ప్రభావమును, దేవునికి స్తోత్రం. నాకు ఈ ఒక్క మాట దగ్గర నుంచి ముందుకి వెళ్ళాలనిపించడం లేదు ప్రియులారా. యెహోవా ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా. ఆకాశములు నీవి నాయన. హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ ద యూనివర్స్. ఆకాశమునకు వానర్ ఎవరండి? నక్షత్రములకు వానర్ ఎవరు? మనకు ఒక ఇల్లు ఉంటుందో లేదో, మేమే వానర్స్. ఎక్కడ వానరు? 4 రోజులు పోయిన తర్వాత వానర్ ఉండడు, ఇల్లు ఉంటుంది. ఇల్లు ఉంటుంది, గోడలు ఉంటాయి, ఏసీలు అలాగే ఉంటాయి, పని చేస్తాయి, లైట్లు ఉంటాయి. ఇంట్లో మనిషి ఉండడు. ఏడండి ఇంటి వానరు? ఏమో, అంతేనా? చెప్పరేంటండి? మీ ఇంటికి మీరు వానరులు కదా. ఒకసారి మీ ఇల్లు గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ ఏమైనా ఉందా ఇల్లు? అక్కడ దాకా రానివ్వకండి, కొంచెం కష్టం. అది ఇక్కడికి రాకూడదు, ఇక్కడ ఉండకూడదు. దేవుడు ఇల్లు ఇచ్చినందుకు స్తోత్రం. ఇల్లే మళ్ళీ దేవతో దేవుడు అయిపోతే కష్టం. ఆ ఇల్లు లేనప్పుడే దేవుడిని బాగా ఆరాధించుంటాం. ఇల్లు వచ్చిన తర్వాత అంతా ఇక ఈ మూల తుడిచి ఆ మూల తుడిచి ఎప్పుడు వస్తాం ప్రార్థనకి? ఎప్పుడు వస్తాం? పాటలన్నీ అయిపోయి సాక్ష్యాలు అయిపోయినాక గబ 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 వచ్చేటప్పుడు ఆ స్పీడ్ చూసి అమ్మో ఎంత భక్తి, ఎంత భయము, ఎంత స్పీడ్గా వచ్చేసారండి బాబు లోపలికి. ఆహా, అంతేనా?
దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు ప్రియులారా. మన ప్రతి కదలిక దేవుడు గమనిస్తూనే ఉంటాడు. మనకు ఆలోచన పుట్టక ముందే మన మన హృదయంలో మనకున్న ఆకలి, దేవుడంటే ఆయన పట్ల ఉన్న ఆసక్తి ఎంత ఉన్నదో దేవుడు చూడ్డా? దేవుడు తెలీదా? నువ్వు ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు నీ మనస్సు ఎలాగున్నదో దేవునికి తెలియదా? భారంగా బయలుదేరావా? అబ్బా ఆదివారం వచ్చి పడిపోయిందండి బాబోయ్. ఏం వచ్చి పడింది? ఆదివారం వచ్చేసింది. ముందెందుకులే వెళ్ళేది, ఎటా మనకు తెలిసిన పాటలే పాడుతూ ఉంటారు, అయినా నాకు పాట ఇవ్వలేదుగా. ఇవన్నీ కూడా స్కానింగ్ జరుగుతూ ఉంటుంది ప్రియులారా. మీలో ఎవరైనా పాట ఇచ్చినప్పుడు టైంకి వచ్చి పాట ఇవ్వనప్పుడు రాంగ్ టైంకి వస్తున్నాడు, యు ఆర్ రాంగ్. నీ బుద్ధి మంచిది కాదు, యు ఆర్ నాట్ రైట్ పర్సన్. పాట ఇచ్చినప్పుడు టైంకి వస్తావా? కమ్ ఎవ్రీ సండే ఆన్ టైం. ఎప్పుడన్నా టైం దాటిందంటే అనారోగ్య పరిస్థితిని బట్టి దేవుడు తెలుసు. ఒకవేళ పాస్టర్ గారికి తెలియపోయిన దేవుడు తెలుసు ప్రియులారా. దేవుడు మీ హృదయాన్ని ఆశీర్వదిస్తాడు, మీ మనస్సును దీవిస్తాడు. మీకున్న ఆ మనస్సు, మీకున్న తపన, మీకున్న ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలి, కాసేపైనా ఆరాధించి వస్తా ఆ మందిరానికి వెళ్ళి, దేవుడు నాకు ఇచ్చిన ఆ సంఘము, ఆ దేవుని కుటుంబంలో కలుసుకొని వస్తాను. ఈరోజు ఈ గంట అయినా, కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్సెప్షన్స్ ఉంటాయి. కొంతమంది భర్తలు మారు మనసు లేని వాళ్ళు ఉంటారు, మూర్ఖులు ఉంటారు, కఠినులు ఉంటారు. మీరు బయలుదేరితే అప్పుడే ఎందుకు బయలుదేరామంటారు, మీరు బయలుదేరినప్పుడే ఏదో ఒకటి తీసుకొచ్చి పెడతారు, ఇది క్లియర్ చేసి వెళ్ళని. అలాంటి వారిని దేవుడు ఎప్పుడు క్షమిస్తాడు. దేవుని స్తోత్రం. మీకున్న ఆటంకాలు, మీకున్న అభ్యంతరాలను బట్టి, కొన్నిసార్లు మీకున్న హింస, మిమ్మల్ని హింసిస్తున్న వారిని బట్టి మీరు కొన్నిసార్లు దూరం అవ్వచ్చు, కొన్నిసార్లు రాలేకపోవచ్చు. కానీ అన్ని అవకాశాలు ఉండి కూడా తీరిగ్గా, చాలా టేక్ ఇట్ ఈజీగా దేవుని దగ్గరకు వస్తున్నావేమో. నువ్వు నిజంగా దేవుని ఆరాధించే బిడ్డవైతే, దేవుడు అంటే నీకు నిజమైన భక్తి, గౌరవం ఉంటే వేరుగా ఉంటుంది ప్రియులారా. మరి రాబోయే రోజుల్లో అది జరగకూడదనే ప్రార్థన చేద్దాం, అది దూరమగును కాక అని ప్రార్థన చేద్దాం. అర్థమైపోయిందా మీకు నేనేం చెప్పబోతున్నాను? ఆదివారం మనం ఎలా కూర్చుంటామో లేదో తెలియదు. మన దేశానికి పీడ పట్టింది, పీడ. ఏం జరగబోతుందో తెలియదు. దుష్టుడు అనేక రీతులుగా పనిచేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆదివారము సెలవు దినము మార్చివేయబడితే, రాత్రి ఒక సేవకునితో మాట్లాడుతున్నాం, ఆదివారము మార్చివేయబడితే శుక్రవారము సెలవు దినం ప్రకటిస్తే శుక్రవారమే జరిగిద్ది. ఏమైంది? శుక్రవారమే కూడుకుంటాం. శనివారం సెలవు దినం ఇస్తే శనివారమే కూడుకుంటాం, అంతే కదా. ఆదివారం మార్చేసినంత మాత్రాన దేవునికి దూరం అయిపోతామా మనం? చెప్పండి. కాబట్టి దేవుణ్ణి ఎల్లప్పుడూ ఆరాధిస్తూనే ఉంటాం. సెలవు దినాన ఇంకొంచెం ఇలాగా కూడుకొని అందరం నలుగురం కలుసుకొని సంఘముగా ఒక సహవాసాన్ని కలిగి, సెలవు కాబట్టి అందరికీ సెలవు గనుక, మరి వీలు దొరికింది కనుక అందరం కలిసి ఆదివారం ఒకవేళ మార్చి వేస్తే, ఆ వార్తలు వింటున్నాం అందుకని చెప్తున్నా, మార్చివేయనండి, ఏమైంది? ఏమవలేదు. ఆదివారము పోతే మరొక వారం వస్తుంది. మనకి దేవుని బిడ్డలకు ప్రతిరోజు మంచిదే. దేవుని స్తోత్రం చెల్లించి, ప్రతిరోజు మంచిదే. మనము ప్రభువు మీద ఆధారపడి, ప్రభువుని ఆశ్రయిస్తూ, ప్రభు కృపను నమ్మి ముందుకు వెళుతున్న ప్రతి దినము మనకు మంచిదే.
మన లోపల పాపము వచ్చి మన లోపల చెడు ఉండి ఆ చెడును మనం చేసిన రోజు అది చెడ్డ దినము, కానీ ఏ రోజు చెడ్డ రోజు కాదు. దేవుని స్తోత్రం. 6 దినములు దేవుడు తన సృష్టిని చేస్తూనే ఉన్నాడు. 7వ దినమున ఆయన విశ్రమించాడు, ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. మనము చూస్తున్న ఈ మహావిశ్వమును ఆయన నోటి మాట చేత సృజించాడు. ఆయన నోటి వాక్కు చేత భూమి ఆకాశములు కలిగినే గనక ఆయన పని చేశాడు. నోటి మాటతో అన్ని సృజించి మానవుని మాత్రం తన చేతితో చేశాడు. దేవుని స్తోత్రం. ఏంటో ప్రత్యేకత మనిషికి అర్థం కాలేదు నాకు. దేవుడు తన సృష్టి అంతటను తన నోటి మాట చేసిన తర్వాత మానవుని దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటో తెలియదు, కానీ ఆయన కొంచెం మట్టి తీసుకున్నాడు. భూమి మీద నేల మట్టిని తీసుకొని చేతులతో చేయటం మొదలుపెట్టాడు. వెలుగు కలుగునుగాక. అలా కూడా మనిషి పుట్టునుగాక అంటే పుట్టడు అనుకున్నారా? మనిషి ఈ రూపములో మట్టి దాని అంతటికి అదే లేచి ఒక బొమ్మలాగా తయారవ్వాలని అనొచ్చు, కానీ దేవుడు మాత్రం తన చేతులతో, హల్లెలూయా. మనమేమనుకుంటామంటే మనం లేకపోతే అసలు దేవుడు ఎక్కడున్నాడు, లేకపోతే మనం లేకపోతే దేవునికి ఈ రోజు ఎలా గడిచిద్ది, అసలు నేను ఆరాధించకపోతే, నేను స్తుతించకపోతే ఆయన ఎవరు స్తుతిస్తారు? ఓ మాట చదువుదాం. అపోస్తుల కార్యములు 17:25. 17వ అధ్యాయము అపోస్తుల కార్యములు 25వ వచనం చూడండి దయచేసి. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువై ఉన్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. గమనించండి ఈ మాటని. ఆయన అందరికిని 24లో చూస్తే జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. గమనించారా మాట? దేవుడు ఎవరు? జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు. ఈజ్ ద ఓనర్. ఎవరండి ఓనర్? ఎవరు? ఈ భూమికి ఓనర్ ఎవరు? దేవుడు. భూమి ఎవరిది? దేవునిది. భూమియు దాని అందలి సమస్తమును దేవుని అయి ఉన్నవి అని వాక్యం ఉన్నదా? ఆఖరికి గడ్డి కూడా దేవుందే. గడ్డి ఎవరిదండి? మందా? మనం రమ్మంటే వచ్చిద్దా గడ్డి? రాదు. ఈ సృష్టిలో ఏదైనా కూడా ఆయనదే. ఆయన యజమానుడై ఉన్నాడు, ఆయన ఓనర్ అయి ఉన్నాడు. ఆయన ఆకాశమునకు భూమికి ప్రభు, అదే దాని అర్థం. ఈజ్ ద లార్డ్. ఆకాశమునకును భూమికిని ప్రభు అయి ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. మనుష్యులు చేసిన ఆలయములలో, మనుషులు కట్టిన ఆలయాలలో దేవుడు నివసించాల్సినంత అవసరత లేదు. నివసించడు. ఆయన చేశాడు కదా మనల్ని. మన హృదయంలోకి రమ్మంటే మాత్రం వచ్చేస్తాడు. బంగారం అడగలేదు, వజ్రాల్ని అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఏమడుగుతున్నాడు దేవుడు? హృదయాన్ని అడుగుతున్నాడు. ఆయన తన చేతులతో మనల్ని సృష్టించి మనకి ప్రాణం ఇచ్చాడు, మనకు ఊపిరిచ్చాడు, మనకు జీవమునిచ్చాడు కనుక మన లోపలికి రమ్మంటే వస్తాడు ఆయన. మనము చేసిన దాంట్లోకి రమ్మంటే రాడు. నేను అక్కడ నివాసం ఉండను అంటాడు.
మన మధ్యలోనికి రమ్మంటే వస్తాడు ఆయన, మన లోపలికి రమ్మంటే వస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. మనం ఎక్కడుంటే అక్కడికి రమ్మంటే వస్తాడు ఆయన. మన కోసం వస్తాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక. దేవునికి స్తోత్రం. ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనను కొదువై ఉన్నట్టు. అందరికీ ఊపిరిచ్చిన దేవుడు కదా, సమస్తమును దయచేసే దేవుడు ఆయనే కదా. ఆయనకి కొదువు ఏమన్నా ఉన్నదా? స్వయంభవుడు. ఎవరండి దేవుడు? చెప్పాలి దేవుని బిడ్డారా. స్వయంభవుడు. దేవుడు స్వయంభవుడు. ఈజ్ ఆల్ సఫిషియంట్ గాడ్. ఆయనకి కొదువ లేదు, కొరత లేదు. అమ్మ, మీ కొరతలు ఏమన్నాయో ఈరోజు మొత్తం మీ కొరతలన్నీ తీర్చబడుతున్నాయి. దయచేసి పేపర్ మీద అందరూ కూడా కొరతలు రాయమంటే ఒక్కొక్కరు ఒక పేజీ చాలదు అనుకుంటున్నా. సరిపోయిద్దా? సరిపోదు. ఎన్ని రాస్తామో. రాసి 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 చెయ్యన్న నొప్పి రావాలి, మన కొరతలు మాత్రం తీరవు. దేవుడు కొరత లేనివాడు. దేవుడు సమృద్ధి గలవాడు. దేవుడు సర్వ సమృద్ధి గలవాడు. దేవునికంటూ కొదువ ఏమీ లేదు. దేవునికంటూ చెప్పాలి, లోటు లేదు, కొరత లేదు. ఇప్పుడు చెప్పండి, మీరు ప్రార్థన రాకపోతే ఆయనకి చాలా నష్టం జరిగింది కదా. మీరు వచ్చి ఒక పాట పాడకపోతే అమ్మో దేవునికి ఎంత నష్టమో. పాపం పాపం దేవుడు. మనకు అర్థమయ్యే భాష. నీవు చేతులెత్తి ఆరాధించనంత మాత్రాన, నువ్వు సేవించనంత మాత్రాన, నువ్వు ప్రేమించనంత మాత్రాన, నువ్వు ఇవ్వనంత మాత్రాన, నువ్వు ఆయన సన్నిధిలో కనబడనంత మాత్రాన ఆయనకి కొదువ లేదు. దేవునికి స్తోత్రం. మీరు వచ్చినా రాకపోయినా, ఎక్కడ ఏ సంఘము కూడుకోపోయినా, ఈ భూమి మీద ప్రభుకి ఆరాధనలు జరిగినా జరగకపోయినా ఆయన మాత్రం స్వయంభవుడు. ఆయనకి ఏ కొదవ లేదు. కాబట్టి ఎప్పుడు కూడా నేను దేవుని దగ్గరికి వెళుతున్నాను, దేవునికి ఏదో మేలు చేయటానికి అన్నట్లుగా, దేవుడికి నేను కాకపోతే ఇంకెవరున్నారు అన్నట్లుగా మనం భావించకూడదు. ఒట్టి ఊపిరి గలవారమండి మనం. మన నాసికారంధ్రముల్లో వాయువు ఉంది. ఆ వాయువు ఎప్పుడు ఆగిపోతుందో అప్పుడు లేవు మనం. అప్పుడు లేవు. ఉన్నంతసేపే మన ఆడంబరం, ఉన్నంతసేపే మన డంబము, ఉన్నంతసేపే మన యొక్క యాక్షన్స్ అన్నీ, ఉన్నంతసేపే మన మాటలు, ఉన్నంతసేపే మన పలుకులు. ఊపిరి ఆగిపోతే ఈ 2 వేళ్ళు పెడతాం ముక్కు దగ్గర, అయ్యో అంటాం. అది మనిషి యొక్క జీవితం. గనుక దేవుని మహిమను గుర్తించవలసిన వారమై ఉన్నాం. దేవుని గొప్పతనాన్ని గుర్తించవలసిన వారమై, మనము మన యొక్క సేవ, మనము సేవించినంత మాత్రాన, మనము ఆరాధించినంత మాత్రాన, మనము దేవుని పేరట మనము ఏది చేయనంత మాత్రాన ఆయనకి కొదువ లేదు. ఈజ్ నాట్ ఇన్ ల్యాక్. ప్రియులారా, ఈ భూమి మీద మనం ఇక్కడ కాపురం ఉంటున్నాము కొద్ది కాలం. నేను దినాన హౌస్ వార్మింగ్ కూడికలో ఒక మాట చెప్తూ ఉన్నాను స్టార్టింగ్లో. సర్వజీవులకు దేవుడు నివాసములు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. పాపం పక్షులకి ఇల్లు లేదు అని అనుకుంటున్నారా మీరు? ఉందా లేదా ఇల్లు? పక్షులకు ఉందా లేదా? గూళ్ళు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నక్కలకి బొరియలు ఉన్నాయి. సింహాలకు గుహలు ఉన్నాయి. సాలిపురుకి
ఆ, వెబ్ ఉన్నది, ఏమనాలి దాన్ని, గూడు ఉన్నది, సాలి గూడు ఉన్నది. పాములకి పుట్టలు ఉన్నాయి, ఎలుకలకి బొరియలు ఉన్నాయి. అయ్యే దేవుని బిడ్డలారా, భూమి మీద సర్వ జీవులకు ఏమున్నాయి? నివాసం ఉన్నది. మనుషులమైన మనము ఇలాంటి గృహాలు కట్టుకొని అన్నిటికీ నివాస స్థలములు ఉన్నాయి. ఇవంతా కూడా కొద్ది కాలమే. మనిషి కొద్ది రోజులే, యాత్రికుడు, బస చేసి వెళ్ళిపోతున్నాం మనం. ఏదైనా కొత్త ఊరు వెళ్ళినప్పుడు మనకు అక్కడ ఇల్లు లేదు కనుక హోటల్ గది తీసుకుంటాం. 3 రోజులు అక్కడ బస చేస్తాం. ఆ ఊరు నుంచి మరలా వచ్చేస్తాం. మన ఊరు అనుకునే ఒక ఊరికి వస్తాం. మన ఇల్లు అనే ఒక ఇంట్లోకి వస్తాం. మనం అక్కడ నివాసం ఉంటాం. ఆ తర్వాత పర్మనెంట్ ప్లేస్కి వెళ్ళిపోతాం. భూమి మీద కాదు అది. దేవునికి స్తోత్రం చెల్లించండి. మనము సేవించినంత మాత్రాన దేవునికి కొదవేంటి? మనము ప్రభువుని స్తుతించినంత మాత్రాన, మనము దేవునికి స్తోత్రాలు చెల్లించినంత మాత్రాన భూమి ఆకాశంలో సృజించిన ఆ ప్రభావవంతుడైనటువంటి ఆయనకు కొరత ఏమున్నది? నీకే కొరత ఆయన దగ్గరికి రాకపోతే. నిన్ను పుట్టించిన దేవుని నువ్వు తెలుసుకోకపోవడము నీకు కొరత. అది నీకు సమస్తమును అనుగ్రహించిన దేవుడు, నీకు సమస్తాన్ని దయచేసిన దేవుడు, నీకు ఊపిరిచ్చిన ఆ దేవుణ్ణి పూజించకపోవడం నీకు కొరత. అది కదండి. ఎవరికి కొరత? మనకే కొరత. దేవుని దగ్గర రాకపోవడము మనకి కొరత. ప్రియులారా, 8వ కీర్తనకు వద్దాం. మరలా మొదటి వచనం. యెహోవా యెహోవా మా ప్రభువా, మా ప్రభువా, ఆకాశములలో ఆ నీ మహిమను కనపరచువాడా, నీ మహిమను కనపరచువాడా, భూమి ఎందంతటా ఆ నీ నామము ఎంత ప్రభావము గలది. ఎంత ప్రభావము గలది. దానికి ఆన్సర్ లేదు. నీ నామము ఎంత గొప్పదయ్యా, నీ నామము ఎంత ప్రభావము గలదయ్యా, నీ మహిమ ఎంత గొప్పదయ్యా. ఈ మహిమ నాకు అర్థం కావటం లేదయ్యా. ఆయన నామము ఎంతో ప్రభావం గలదంట. ఆయన నామములో అందుకే అడగమంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. నా నామము రక్షించే నామము, నా నామము స్వస్థపరిచే నామము, నా నామము విడుదలనిచ్చే నామము, నా నామములో మీరు ఏదైనాను నా నామములో అడగండి. నా నామానికి ఒక ప్రభావం ఉన్నది. దేవుని స్తోత్రం. ఒక సహోదరి ఏమనుకున్నదంట, 12 సంవత్సరాలు బాధపడి ఉన్నదంతా కూడా వైద్యులు చేతిలో పెట్టి కదండి, చిన్న సమస్య వచ్చినా, చిన్న జ్వరం వచ్చినా, చిన్న ప్రాబ్లం వచ్చినా ఈ రోజుల్లో చాలా కష్టమైపోతా ఉన్నది. ఉన్నదంతా వ్యయం చేసుకున్నదంట, ఉన్నదంతా ఖర్చు పెట్టేసిందంట. అయినా కూడా ఆమె సమస్యకి పరిష్కారం రాలేదు. మరి ఏం చేయాలి? ఇక ఆమె ఉన్నదంతా వ్యయం చేసిన తర్వాత ఇక చేయగలిగింది ఏమన్నా ఉన్నదా? ఇంకేమీ లేదు. ఇక ఇంతేలే నా బ్రతుకు అని లాగడమే బండిది కదండి. తగ్గినప్పుడు ఏం చేస్తామండి? ఏదైనా తగ్గితే దేవుని స్తోత్రం, ఎగురుదాం, సంతోషిద్దాం, గంతులేద్దాం. తగ్గకపోతే ఏం చేయాలి? చేసేదేం లేదు. ఏదైనా వచ్చి తగ్గలేదు అనుకోండి, చేసేదేం లేదు. బ్రతుకు జీవుడా అంటూ ఆ చివరి ఊపిరి ఎప్పుడు ఆగిపోయిందో, ఆ నాసికారంధ్రాల్లో ఆ వాయువు ఎప్పుడు ఆగిపోయిందో అప్పుడు దాకా ఎదురు చూడటమే. కొన్నిసార్లు కొంతమంది విషయాలు అంతే అంటాం కదా, మనం కూడా అంటాం కదా, ఇక ఇంతేనండి ఈయన పరిస్థితి, ఇక ఇంతే, చేసేది ఎవరేం చేయలేరు అంటామే. అలాంటి పరిస్థితిలో ఆమె తన మనసులో ఒకటి అనుకున్నది. ఆమెకి ఎవరూ చెప్పలా. యేసుప్రభు వచ్చి చెవిలో చెప్పలా, అమ్మా అరే ఓ పని చెయ్యి, నువ్వు మెల్లగా వచ్చి నా దగ్గరకు వచ్చి నా చెంగు పట్టుకో అని అనలేదు ఆయన.
అన్నాడా? అనలేదు. ఆమె మనసులో అనుకున్నదంట. ఏమనుకున్నది? నేను ఆయన వస్త్రపు చెంగు మాత్రం, హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఏమనుకుందండి? ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంటే ఇదేంటి మరి ఇన్ని రోజులు నీకున్న డబ్బంతా ఆ డాక్టర్ గారికి, ఈ డాక్టర్ గారికి, ఆ డాక్టర్ గారికి పోసావు కదా, ఉన్నదంతా అయిపోయిన తర్వాత నీకు ఒక మంచి ఆలోచన వస్తుంది, రావాల్సిన ఆలోచన వస్తుంది. అప్పటికి యేసు ప్రభు ఆమెకు దొరికాడు. దేవుని స్తోత్రం. అంత అయిపోయిన తర్వాత ఏమనుకుంటుంది? ఇంతకాలము నేను వాడిన షీట్లు మందులు కదా, ఎన్ని మింగుతున్నాం ఒక్కొక్కరు మనం రోజుకి, చెప్పుకోకూడదులేండి ఆ బాధలు. ఎన్ని షీట్లు కదా, షీట్లు మందులు మెడిసిన్ పెద్ద వ్యాపారం అది. ఎన్ని బిళ్ళలు మింగుతున్నాం. కండిషన్లో ఉంటే పర్లా, దేవుని స్తోత్రం. ఆ మింగేదాని వల్ల కూడా ఉపయోగం లేకపోతే ఇంకెందుకు మింగేది? మింగినా ఒకటే, మింగపోయా ఎంత మింగినా అసలు మార్పు లేకపోతే చేసేది ఏం లేదు కదా. ఆమె ఒకటి అనుకుంది, తన మనసులో అనుకుంది, వెళ్ళి ఆ వస్త్రపు చెంగును ముట్టుకుందంట. అంతే. ఆ వస్త్రపు చెంగుని ముట్టుకోగానే 12 ఏళ్ల నుంచి పోని రోగము తీరని సమస్యకు ఒక్క క్షణమున స్వస్థత వచ్చింది. హల్లెలూయా. ఆయన నామము ఎంత ప్రభావము కలది, దేవుడు ఎంత ప్రభావము గలవాడు. ప్రియులారా, దేవుణ్ణి మనం మొట్టమొదటి వచనం చదివి మనం ఇంతసేపు ఆయన మాటలు వింటున్నాం. ఆయన మహిమ కలిగిన దేవుడు, ఆయన మహిమాన్వితుడు అనేది మన లోపల ఎంత జీర్ణం అవ్వాలి. ఇదేమి మందు కాదు, గబక్కని మీ నోరు తెరిచి నోట్లోకి వేసేయడానికి. అలాగుంటే శుభ్రంగా ఏదన్నా ఒక ట్యాబ్లెట్ దొరికితే, దేవుడు ట్యాబ్లెట్ టప్, ఒక్కొక్కరిని కనీసం నిద్రపోనిచ్చి నిద్రలో ఉన్న మీ గొంతులో వేసేయచ్చు ఒక ట్యాబ్లెట్, టపా. ఏదో నోట్లో పడిందని చెప్పి గబక్కని మింగేస్తారు. అమ్మ దేవుడిని మింగేసావు. ఇక నీ గురించి ఇక నీకేం చెప్పక్కర్లే. ఇక దేవుడి గురించి ఈ మైకు వద్దు, ఈ బాధలు వద్దు, అసలు ఈ శ్రమ వద్దు. ఈ పాస్టర్ గారు నేను కూడా ఏదో పని చేసుకుంటా. పాస్టర్లు అందరూ ఎవరు అవసరం లేదండి, ఒక ట్యాబ్లెట్ వేసేస్తే సరిపోయింది దేవుడని. లేదు ప్రియులారా, ప్రతి ఒక్కరూ 850 కోట్ల మందిలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకించబడిన వారే. ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిత్వం ఉన్నది, ప్రతి ఒక్కరికి వారి సొంత మనసు ఉన్నది, సొంత ఆలోచన విధానం ఉన్నది, సొంత జీవితము. నీ జీవితానికి నీవే కింగ్. నీ జీవితం నీవు కోరుకుంటే తప్ప, నువ్వు ఎంచుకుంటే తప్ప దేవుడు నిన్ను బలవంతం చెయ్యడు. హల్లెలూయా. ఈయన ఇంత గొప్ప శక్తిమంతుడైన, ఇంత గొప్ప సృష్టిని చేసినా కూడా మనిషి విషయంలో మాత్రం ఆయన ఎప్పుడూ కూడా ఆయన ఇష్టానుసారంగా ప్రవర్తించడు. మనిషిని మాత్రం చాలా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమగల దేవుడు మనిషిని ఏమంటున్నాడంటే, నేను నిన్నెంతో ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తావా అని అడుగుతున్నాడు. తాను ప్రేమించకపోతే అంటలా. దేవునికి స్తోత్రం. కాలు ఇరగదీస్తాను, నా దగ్గర రాకపోతే అంటలేదు ఆయన. అంటున్నాడండి. మీతో అన్నాడేమన్నా? ఎప్పుడైనా భయపెట్టాడో వచ్చి చెప్పండి, నేను కూడా అడుగుతా దేవుణ్ణి. మిమ్మల్ని నా మాట వినకపోతే పిసికేస్తాను అంటలా. మంచివారిని చెడ్డవారిని ఆయన. నువ్వు ఒక యాత్రికుడు, నీకు అవకాశం ఇచ్చాను, అన్ని అవకాశాలు ఉన్నాయి. ఎవ్వరు నీకేమీ చెప్పలేదా నేనున్నానని? ఆకాశాన్ని చూడు, అది చెప్పింది. అంతరిక్షంతో మాట్లాడు, అది నీతో మాట్లాడుతుంది. ఈ సృష్టిని చూడు, దాని వెనక నేనున్నాను అని సృష్టి మాట్లాడుతుంది. చప్పట్లు కొడదాం దేవునికి. ప్రియులారా, ఇంత శక్తిమంతుడైన దేవుడు, నా మాటలు ముగిస్తాను. ఎందుకో తెలియదు కానీ అన్నీ సృష్టించిన దేవుడు ఈ 3వ వచనంలో చూస్తే, నీ చేతి పని అయిన నీ ఆకాశములను
నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు ఆ, వాడే పాటి వాడు. అందరూ అనండి ఆ మాట, మరొకసారి అనండి. అట్లాగే మనకు అప్లై చేసుకున్నానండి ఎవరి కాళ్ళు. నేనే పాటి వాడను. సిస్టర్ చెప్పండి, నేనే పాటి దాననండి. ఏ పాటి దాననయా నంతగా హెచ్చించుటకు నేనే. బ్రదర్స్ ఏమో వాడనయ్యానండి. నాపై కృప చూపుటకు ఏ పాటి వాడనయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి వాడనయా. నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి. కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది. ఏ పాటి వాడనయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి వాడనయా. నాపై కృప చూపుటకు కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు. అందరూ నన్ను విడచినా నన్ను విడువని యేసు విడువను ఎడబాయనని నా తోడై నిలిచితివా. ప్రేమామయుడా నీ ప్రేమకు కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది. ఏ పాటి వాడనయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటిదా. నాపై కృప హల్లెలూయా హల్లెలూయా. నీ చేతిపై నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడే పాటివాడు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నిటినీ ఎడ్లనన్నిటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములో సంచరించు వాటిని వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. ఏడు ఇంత గొప్ప దేవుడు అంతా తీసుకొచ్చి మనిషి దగ్గర పెట్టాడేంటి అంటే భూమి మీద చూస్తే భూమి మీద మనిషిని దేవుడు ఎందుకని ఇంత ఉన్నత స్థాయిలో ఉంచాడు. అసలు మనుష్యుడు ఏ పాటి వాడు? ఈ సృష్టిని చూసినప్పుడు మనిషి కదా ఏ పాటి వాడు? అంత ప్రభావము కలిగిన దేవుని దగ్గర మనిషి ఏ పాటి వాడు? అయినా మనిషిని దేవుడు ఎంత ప్రేమించాడంటే ఆయన సమస్తాన్ని మనిషికి అప్పగించాడంట. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రియులారా.
గడ్డి పువ్వు లాంటి జీవితము, నీటి మీద బుడగ వంటి జీవితము మనది. వట్టి ఊపిరి అయి ఉన్నాం. మనము నిన్నటి వారం అంటాడు యోబు. ఎవరమంట మనం? మనం నిన్నటి వారం. ఈరోజు మంది కాదు. ఈరోజు మన చేతిలో లేదు. మనకంటూ ఏదైనా ఉన్నదంటే నిన్నున్నానండి, నిన్నున్నా అంతే మన బతుకు. నిన్నటి గురించి చెప్పుకునే వారమే. ఈరోజు ఉంటానని చెప్పలేం మనం. చెప్పగలరా ఎవరైనా ఇక్కడ? మన నీడ మనలను దాటి వెళ్ళిపోయినట్లుగా, ఉన్నట్టుండి నీడ మరుగైపోయినట్లుగా మరుగైపోతాం మనం. కానీ దేవుడు ప్రేమిస్తున్నాడు మనల్ని. దేవుడు ప్రాణం ఇచ్చాడు మన కోసం. నిన్నటి వారం అని చెప్పి మనము గుర్తించినా గుర్తించకపోయినా మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ నెలంతా జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియులారా, మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. దేవుని స్తోత్రం. దేవుడు ఏం చేశాడు అనొద్దు, దేవుడు ఏం చేస్తున్నాడు అనొద్దు. సమస్తమును చేస్తుంది దేవుడే. హల్లెలూయా. ఆయన్ని మనం ఎంత స్తుతించినా, ఎంత మహిమపరిచినా మనం రుణస్థులమే. 95వ కీర్తన 7వ వచనం చూస్తే ఒక మాట నేను ముగించేస్తాను. చాలా విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే మరొకసారి చెప్పుకుందాం. రండి, చేసి నమస్కారము చేసి సాగిలపడుదుము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. ఇంతకంటే మనం ఏం చేయగలం? మనకి పెద్ద చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినా, ఎంత గొప్ప స్థితి అయినా మనుష్యుడు వట్టి ఊపిరి వంటివాడు. కాకపోతే మనిషి చాలాసార్లు తాను మనిషి అని మర్చిపోయి ప్రవర్తిస్తాడు కదా. నేను రమేష్ గారితో ఒక మాట చెప్తున్నా, ఒక ఆయన్ని చూపించి. ఆయనేనంటండి 40 ఫ్లాట్స్కి ఓనర్ అంట. ఆయన చూడండి, పిచ్చోళ్ళలాగా ఉన్నాడు. ఎట్టా ఉన్నాడు చూడండి. ఆయన చాలాసేపు వచ్చి గొప్ప ఆస్తిపరుడు, మరి కోట్లు సంపాదించి ఉండొచ్చు కదా. 40 ఫ్లాట్స్ అంటే మామూలు విషయం కాదు కదా. ఎక్కడ కూడా ఆయన నాకు ఎంత ఉంది అని చూపించుకునేటట్టు ఏం కనపడతలా. మామూలుగా ఎవరు, శేషగిరి గారు అనుకుంటా, ఈయనేనండి ఓనర్ అని చెప్పి నా పరిచయం చేస్తే, నమస్కారం అండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. పక్కన కూర్చున్నాడు. ఓనర్ అంటే ఈ పక్క పోర్షన్ మీదేనా అంటున్నా నేను. ఆయన అప్పటికి ఏం మాట్లాడతలా. చెప్పుకోవచ్చుగా. కొంతమంది అసలు ఏమి లేకపోతే ఎగిరెగిరి పడిపోతూ ఉంటారు కదా. కొంచెం ఉండగానే మరీ ఎక్కువ చెప్పేస్తారు కదా, లేని కూడా కలిపి చెప్పేస్తారు. ఇప్పుడు ఆయన లేదండి, నేను ఈ ఫ్లాట్కి ఓనర్ కాదండి, 40 ఫ్లాట్లు ఉన్నాయని చెప్పుకోవచ్చుగా. అసలు నేనే ఇచ్చాను డెవలప్మెంట్కి, అసలు ఇది నా స్థలం అని చెప్పుకోవట్లేదు ఆయన. ఏంటి ఈ ఫ్లాట్ ఓనరా అన్నాను. మరి ఓనర్ అని చెప్పారు. ఓనర్ అంటే చెప్పేటప్పుడు మరి చెప్పిన వాళ్ళు కరెక్ట్గా చెప్తే నాకు అర్థమయ్యేది. ఓనర్ అంటే పక్క ఫ్లాట్ ఓనర్ అనుకొని పక్క ఫ్లాట్ ఓనరా అన్నా నేను. కాదండి నాదేనండి అన్నాడు సింపుల్గా. ఏంటి మీది అంటే, ఇన్ని ఫ్లాట్లు అమ్మానండి, ఇంకా 6 ఫ్లాట్లు ఉన్నాయండి, అవి మొత్తం డెవలప్మెంట్కి ఇచ్చానని చెప్తున్నాడు. సంతోషం అనిపించింది. మనిషి ఏ పాటివాడు, ఎంత ఉన్నా ఏ పాటివాడు అండి. అది అక్రమము సొమ్మో లేదా సక్రమైన సొమ్మో, అది కష్టార్జితమో ఏ ఒక ఆర్జితమో పిత్రార్జితమో, మొత్తానికి ఎంత డబ్బు వచ్చినా, ఎంత భూమి ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంత గొప్ప పదవి ఉన్నా, ఏ పాటివాడు మనిషి. అది గుర్తించి దేవునికి లోబడితే, దేవుని దగ్గర సాగిలపడితే, ఇంతకంటే ఈ మనిషి చేయగలిగిన గొప్ప పని ఏమున్నది? నేనంటూ అతిశయిస్తే నా బలహీనతను బట్టి అతిశయిస్తానంటాడు పౌలు.
నేనంటూ అతిశయిస్తే, మనమంటూ దేవుని బిడ్డలుగా అతిశయిస్తే, యేసుక్రీస్తు మన ప్రభు అయి ఉన్నాడనే దాని విషయంలో అతిశయపడాలి. ఇంతకంటే గొప్ప అతిశయం దేనికి? అంతే కదా. ఎన్ని ఉన్నా, ఎంత ఉన్నా, ఎప్పుడు ఆగిపోయిద్దో తెలియదు కదా. ఏమీ అనుభవించము కదా. మనం మహా అంటే అనుభవించేది ఏంటంటే, ఈ పొద్దున్న తినొచ్చిన 2 ఇడ్లీ తప్ప. అంటే నేను ఈరోజు ఇడ్లీ తిన్నానండి. దేవుడి సిస్టమ్ దీవించిన గాక మంచి ఇడ్లీ పంపించారు. దేవుని స్తోత్రం. ఏంటి అనుభవించేది? ఆ పొద్దున్న తినొచ్చిన 2 ఇడ్లీ, మధ్యాహ్నం వెళ్ళి తినేది ఆ కడుపులోకి పడే ముద్ద, మహా అంటే వేసుకున్న వస్త్రం. ఇంతకంటే ఇంకేంటి అనుభవించేది మనిషి? కాసేపు నిద్ర, కాసేపు ప్రయాణం. దేవుడు జ్ఞాపకం చేసుకోకపోతే మనం ఏ పాటి వారం? గనుక లోబడదాం ప్రియులారా, దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవునికి ఇంకా విధేయత చూపిద్దాం, దేవునికి ఇంకా సబ్మిట్ అవుదాం. మన జీవితంలో మనం ఇంకా ప్రభుని ఎలా ఘనపరచగలము అనే ఆ ఆలోచన కలిగి ఉండాలి. ఇంకా నేను దేవుని ఎలా మహిమపరచాలి, నా జీవితం ద్వారా దేవునికి మహిమ వెళుతుందా లేదా? బైబిల్ ఏం చెప్తుందండి? నీవు తినినను త్రాగినను, చెప్పండి అందరూ, నువ్వు తినినను త్రాగినను దేవుని మహిమ కొరకు చెయ్యి. దేవుని మహిమ కొరకు చేయండి. మనము ఏమి చేసినా సమస్తమును దేవుని నిమిత్తము చేస్తే అది మనకి మిగిలిపోయే పరలోకపు ధనం. దేవుని స్తోత్రం. ఇక్కడున్న దాన్ని అంతటిని అప్పగించెళ్ళాల్సిందే. బిడ్డలుంటే బిడ్డలకు అప్పగించెళ్ళాలి, బిడ్డలు లేకపోతే ఎవరో ఒకరికి అప్పగించిపోవాలా, అనాథాశ్రమకైనా రాసి వెళ్ళిపోవాలి. అవునా కాదా? దేవుని స్తోత్రం. ఈ మాట అంటే బాధేస్తుంది కొంతమందికి. మరి ఎవరికి అప్పగిస్తారు? ఎవరికి అప్పగించాలా వద్దా? ఎంత కష్టపడి 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 సేవ్ చేసిందంతా కూడా ఖచ్చితంగా ఒకరికి అప్పగించి వెళ్ళిపోవాల్సిందే కదా. మరి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మిగిలేది ఏంటో తెలుసా? దాని గురించి బైబిల్ మాట్లాడుతుంది. మీరు వింటానే ఉన్నారు, మీకు గుర్తున్నాయో లేదో కొన్ని విషయాలు. పరలోకములో ధనం ఉన్నది అంటే 100 రూపాయల నోటు, 500 నోటు అది కాదండి. మనకు నోట్లు ఉండేటట్టు లేవు. నాకు 4 రోజుల్లో ఇంకా కొన్ని నోట్లు మరుగైపోయేటట్టు ఉన్నాయని, మరి అవి నిజమైన వార్తలో అబద్ధపు వార్తలో తెలియదు కానీ, అవుతే అవనేయండి, అయిపోయినాయి కదా. కొన్ని అయిపోయినాయా అవలేదా? కొన్ని నోట్లు, మిగతావి కూడా కొన్ని నోట్లు వెళ్ళిపోతాయి అంట. కాబట్టి మీ ఇంట్లో ఏమన్నా కట్లుంటే తీసుకొచ్చి ఇచ్చేయండి తొందరగా. అవి మళ్ళీ చల్లవు, చర్చ అన్న కడదాం. దేవునికి స్తోత్రం. నిజమే, 500 నోటు పోయేటట్టు ఉందంటున్నారు. మరి ఇంకేంటి నువ్వు దాచిపెట్టేది? ప్రియులారా, దేవుణ్ణి ప్రేమిద్దాం, ఉన్నంతకాలము దేవుని ఆరాధిద్దాం, ఉన్నంతకాలము దేవుని పేరట ఏదైనా చేద్దాం. దేవుని స్తోత్రం. నాకు విస్తారమైన పంట పండిందని సంతోషపడ్డాడు. సంతోషపడటము దేవునికి ఇష్టమే. ఆయన సన్నిధిలో ఏమున్నదంట? సంతోషం ఉన్నది, సంపూర్ణ సంతోషం ఉన్నది. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది, నిత్య సుఖములు ఉన్నాయి. దేవుడు ఇచ్చేదంతా మనం అనుభవించడానికే, ఆనందించడానికే. ఆనందిద్దాం. అలాగే పరలోకంలో కూడా మనకి ఏదైనా మిగిల్చుకుందాం. పరలోకంలో మిగిల్చేది ఏంటండి? ఇక్కడి నుంచి ఏమీ రాదు కదా. దిగంబరిగా వచ్చిన వాళ్ళం దిగంబరిగానే పోతున్నాం కదా. ఈ శరీరం కూడా భూమికి అప్పగించేసి మనం వెళ్ళిపోతున్నాం కదా, ఏమీ తీసుకెళ్ళలేదు కదా. మరి అక్కడ ధనాన్ని ఎలా సమకూర్చుకోవాలి? అక్కడే ఉంటుంది, అదే మాటలో ఉంటుంది. 12వ అధ్యాయం లోకాసు వార్తలో తీసేవు కదమ్మా, అక్కడే ఉంటుంది. అతనికి విస్తారమైన పంట పండినప్పుడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము సంతోషించుమని చెప్పుకుంటా ఉంటాడు. ఇప్పుడు దేవుడు మన ప్రాణము లేదా మనము తినటము త్రాగటము సుఖించడానికి దేవుడు ఎగనెస్ట్ కాదు. అర్థమైందండి? మనము నిత్యము ఆనందించాలని బైబిల్ చెప్తుంది. దేవుని స్తోత్రం. మరి దేనికి ఎగనెస్ట్ ఆయన? దేనికి విరోధి? నువ్వు తిని తాగి సంతోషిస్తుంటే ఆయన ఏడుస్తాడా? నువ్వు ఏడుస్తుంటే ఆయనకి బాధ కలిగిద్ది. నువ్వు తినకపోతే ఆయనకి బాధ కలిగిద్ది. నువ్వు తిని తాగి సంతోషిస్తే బాధపడడైనా. మరి ఎప్పుడు అక్కడ చదవండి. అయితే అయితే దేవుడు
దేవుడు వెర్రివాడా, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి నీవు సిద్ధపరిచినవి. ఎవని వగునని అతనితో చెప్పెను. వింటున్నారా? నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు. ఈ మాట అర్థం చేసుకోండి, నేను ముగించేస్తున్నాను. దేవుని ఎడల ధనవంతుడు కాక. అందరు చెప్పండి ఆ మాట, మరలా చెప్పండి. నేనేం అడుగుతున్నానంటే, ఇప్పుడు ఈ మాటను బట్టి, నీవు దేవుని ఎడల ధనవంతుడువా? ఆర్ యు రిచ్ ఇన్ గాడ్? దేవుని విషయములో నువ్వు ధనవంతుడువా? భూమి మీద ఇప్పుడు మన మందిరంలో, మన చర్చిలో ఎవరండి రిచ్ అని నేను అడగట్లే. ఎవరు రిచ్? కాంతమ్మ గారి నుంచి మొదలు పెడితే, కాంతమ్మ గారి పేట, పేరట ₹1,00,00,000 ఉన్నాయండి సిస్టర్? మీ పేరు ఉన్నాయా? లేవంట. చివరికి వెళ్ళిపోదాం. విజయ్ కుమార్ సిస్టర్ పేరట ఎంత ఉన్నాయి సిస్టర్? ₹1,00,00,000. అబ్బే, ఏంటి ₹1,00,00,000 వాళ్ళు కూడా లేరు మన దగ్గర. చూసారండి, ₹1,00,00,000 కూడా లేవు కదా మన దగ్గర. ఉన్నాయిలేండి అన్నీ లెక్క పెట్టుకుంటే కదా. ఇప్పుడు ఈ భూమి మీద ఎవరు ఐశ్వర్యవంతులు, ఎవరు గొప్పవాళ్ళు? ఏంటి విన్ను, నువ్వేనా? మీ డాడీ పెద్ద ఇల్లు కట్టించాడు కదా. ఎలాన్ మస్కా, నువ్వు అటు వెళ్ళిపోయావా? మన చర్చిలో గొప్పవాళ్ళు ఎవరైనా అడుగుతున్నావు? ఎలాన్ మస్క్ జోలు మనకెందుకు? మన చర్చిలో మనమందరము ఏదో ఒక స్థాయిలో ఉన్నాం. దేవుడు ఎంతో కొంత ఇచ్చాడు, దేవుని స్తోత్రం. అయితే దేవునిలో ఏ స్థాయిలో ఉన్నారని అడుగుతున్నా. హౌ రిచ్ ఆర్ యు ఇన్ గాడ్? మీరు దేవునిలో ఎంత గొప్పవాళ్ళు అని అడుగుతున్నా. మీరు దేవుని విషయంలో ఎంతటి ధనవంతులు? ప్రపంచములో ఇప్పుడు ధనవంతుడు ఎలాన్ మస్క్. హౌ రిచ్ ఇన్ గాడ్? దేవునిలో ఎంత ధనవంతుడు ఎలాన్ మస్క్? నాకు తెలియదు, మనకు పరిచయాలు లేవు. ఆయన దేవుని కొరకు ఏం చేస్తున్నాడో తెలియదు, దేవుని పేరట ఏం చేస్తున్నాడో తెలియదు. ఆయన మరి రెగ్యులర్ చర్చ్కి వెళ్తాడో లేదో నాకు తెలియదు. బట్ క్రిస్టియన్ అని తెలుసు. ఇప్పుడు ట్రంప్ గారు ఉన్నారు, ఆయన క్రిస్టియన్ అని తెలుసు. కానీ హౌ రిచ్ అనేది నాకు తెలియదు. ఆయన వాళ్ళని దగ్గరగా వెంబడిస్తున్న వాళ్ళకు కొంత తెలిసిద్ది. దేవునిలో ఎంత బలంగా ఉన్నాడు, దేవునిలో ఎంత ఐశ్వర్యవంతుడు, దేవునిలో ఎంత పట్టు ఉన్నది, దేవుని విషయాలు ఎన్ని ఎరిగి అది పరలోకపు ధనం. ప్రయాసపడదామండి కొంచెం అన్న, దీన్ని పట్టుకుంటే పని అయిపోయింది. దేవుని స్తోత్రం. పరలోకంలో రిచ్ అయిపోతాం. హల్లెలూయా. ఈ మాటలు గ్రహించి, ఈ మాటలు చదివి ఆ ప్రభుని వెంబడిస్తే ఆ దేవుని పట్ల మనం ధనవంతులు అవుతాం. పరలోకములో మిగిలేది దేవుడే. మనకి పరలోకపు ఐశ్వర్యము దేవుడే. పరలోకములో నీ విశ్వాసం, దేవునికి స్తోత్రం, నీతోనే వచ్చింది. విశ్వాసాన్ని ఎవరు కూడా బంధించరు ఇక్కడ. నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నీ విశ్వాసం కూడా నీతోనే వస్తుంది. కనుక నీ విశ్వాసం ఎంత గొప్పదో అదే పరలోకములో నీ ధనం. దేవుని మీద నీకున్న విశ్వాసం, దేవుని మీద నీకున్న పట్టు, దేవుని విషయంలో నువ్వు ఎరిగినటువంటి విషయాలు, అది పరలోకపు ధనం. మనమేమో ఎప్పుడు ఇదే ఆలోచిస్తున్నాం, దాని మీద మనసు వెళ్ళటల్లా. దీన్ని ప్రేమిస్తే దాని మీదకి అసలు మనసే వెళ్ళదు. దేవుని ప్రేమిస్తే దేవుని మీద మనసు ఉంటుంది. దేవుని స్తోత్రం. మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటి వాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ బిడ్డల్ని. గనుక ఆయన సన్నిధిలో సాగిలి పడదాం. ప్రభువా, నువ్వు కావాలి, నీ మహిమ నేను చూడాలి. ప్రభువా, నీ మహిమలోకి నేను చేరాలి. నాకు ఒక మహిమ ఇచ్చావు భూమి మీద, కానీ నేను కోరుకుంటున్నది నీ మహిమలోకి నేను రావాలి. దేవుని స్తోత్రం.
అలాంటి దృష్టి కలిగి మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం. నిజమైన క్రైస్తవులుగా భూమి మీద మనము ప్రయాణం చేద్దాం. మనము కొద్ది కాలం నివాసం ఉండి వెళ్ళిపోయే వాళ్ళమే. మనందరము యాత్రికులం. మనం బాయ్ ఎప్పుడు చెప్తామో తెలీదు, ఎవరికి ఎప్పుడు బాయ్ చెప్తామో తెలీదు, ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు. ఈరోజు పాస్టమ్ గారు లేరు, మూడు మూడు కుర్చీలు కాదు, రాజమ్మ గారు లేరు, పాస్టమ్ గారు లేరు కదా, ఊరు వెళ్ళిపోయారు. సడన్గా రాత్రికి రాత్రి అమ్మగారిని చూడటం కోసం ఆవిడకి బాగాలేదని వెళ్ళిపోయారు. ఏ రోజు ఎక్కడ ఉంటామో మనం, ఎప్పుడు ఎక్కడ ఉంటామో, ఏ పనిలో ఉంటామో, అసలు ఉంటామో ఉండమో, ఏ పాటి వారం మనం. దేవునికి లోబడదాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రభుని ఆరాధిద్దాం, ప్రభుని వెంబడిద్దాం. ఆ మహిమ గల దేవుని యొక్క మహిమను చాటిద్దాం. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలను ఆశీర్వదించును గాక.